చాలా మంది దీన్ని నెగ్లెక్ట్ చేస్తారు. బట్ ఇది చాలా చాలా క్రూషియల్. ఫ్యూచర్లో మనకి ఎప్పుడు కూడా ఈ బేస్మెంట్ అనేది కిందికి జారకుండా, టైల్స్ ఎగుడు దిగుడు రాకుండా కూడా మంచిగా సమానంగా వస్తుంది అన్నట్టు. హాయ్ అండి, నేను మీ రావుల సుధాకర్. వెల్కమ్ టు మహానగర్ ప్రాపర్టీస్ అండ్ కన్స్ట్రక్షన్స్. హైదరాబాద్లో మీకు ప్లాట్ ఉంది, అందులో మీ డ్రీమ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా, లేకపోతే ఆల్రెడీ గ్రౌండ్ ఫ్లోర్ హౌస్ ఉండి దానిపైన G+1, 2, 3 ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా యూ కాంట్ కాంటాక్ట్ మీ. సో ఈరోజు వచ్చేసి మన టాపిక్ వచ్చేసి వాటర్ లాగింగ్ ఆర్ లోకారం. సో లోకల్ లాంగ్వేజ్ లో మనం ఇది లోకారం అంటాం. సో ఇది ఒక మెయిన్ ఇల్లు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఇది ఒక మెయిన్ చాలా 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 ఇంపార్టెంట్ యాక్టివిటీ అండి. సో ఈ యాక్టివిటీ ఏంటంటే, మనకి ఎప్పుడైతే బేస్మెంట్ కట్టాలనుకున్నప్పుడు మనము గుంతలు తీసి పిల్లర్లు వేసి, గుంతలు తీసి పుట్టింగ్స్ వేసి పిల్లర్స్ వేసినాక మనం నెక్స్ట్ ఏం చేస్తామంటే, ఇది మొత్తము ఇందులో మొత్తం మట్టి లాగిస్తాం. సో మొత్తం ఈ ఎక్కడైతే మన ప్లాట్ ఉందో, కన్స్ట్రక్షన్ ఏరియా ఉందో, ఆ ఏరియా మొత్తం కూడా మనము మొరం పోస్తాం, ఎర్రమట్టి కానీ మొరం కానీ. సో పోసినాక పింతు భీములు వేస్తాం. పింతు భీములు వేసినాక నెక్స్ట్ స్టెప్ ఏంటంటే లోకారం చేయడం. ఈ లోకారం అంటే ఏంటి అంటే, మెయిన్ గా ఎక్కడైతే మనం ఎంత మురం పరిచినాక, సో ఆ మురము లోపల కొన్ని గ్యాప్లు కూడా ఉండే అవకాశం ఉంటుంది. సో లోపల ఆ గ్యాప్స్ ని కవర్ చేయడానికి మనము ఏం చేస్తామంటే మొత్తం వాటర్ లాగింగ్ చేస్తాం, అంటే లోకారం చేస్తాం. సో ఒక రోజంతా దాదాపుగా మార్నింగ్ నుండి మధ్యాహ్నం ఒక 4-5 గంటల వరకు కూడా మొత్తం ఈ ఏరియా ఎక్కడైతే మనం మట్టి మురం పోసినామో ఆ ఏరియా మొత్తం వాటర్ పెట్టాలి. ఫాస్ట్ గా వర్క్ జరుగుతుంటే మాత్రం కంపల్సరీ మనము ట్యాంకర్ బయట నుండి ట్యాంకర్ తెప్పించి చేపిస్తే ఫాస్ట్ గా అది ఎక్కువ బాగా ప్రెజర్ తో వచ్చి తొందరగా లోపలికి వెళ్ళి లోపల జారుకుని ఆ వాటర్ తో పాటు ఈ మట్టి కూడా లోపలికి వెళ్ళిపోయి ఆ లోపల ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్స్ లో కూర్చోవడం జరుగుతుంది. సో దాని వల్ల ఏంటంటే మనకి ఈ బేస్మెంట్ అనేది చాలా గట్టిగా ఉంటది. సో అట్లా దీని తర్వాత మనం నెక్స్ట్ స్టెప్ లో కంకర వేసిన తర్వాత మనము సెంట్రింగ్ డబ్బా కొట్టించుకుంటే, సో అప్పుడు ఏంటంటే కింద మనకి గట్టిగా ఉంటది. అదే విధంగా ఫ్యూచర్ లో మనం టైల్స్ వేసి పార్కింగ్ టైల్స్ కానీ లోపల టైల్స్ వేసుకున్నప్పుడు అది కిందికి జారిపోకుండా, కిందికి వంగకుండా, ఎగుడు దిగుడు రాకుండా, సో ఫ్యూచర్ లో ఎప్పటికి కూడా అది ఒక స్టేబుల్ గా ఒక సమానంగా ఉండిపోతుందండి. సో కాబట్టి ఈ లోకారం అనేది మనకి చాలా ఇంపార్టెంట్. చాలా మంది దీన్ని నెగ్లెక్ట్ చేస్తారు, బట్ ఇది చాలా చాలా క్రూషియల్. సో ఫ్యూచర్ లో ఈవెన్ ఎలుకలు రాకుండా కూడా లోపలంతా గట్టి పడిపోతుంది. సో ఈ విధంగా మొత్తం ప్రతి బ్లాక్ లో ఎక్కడైతే పింతు భీము గట్టి ఉంటామో మనము కంపల్సరీ ఈ విధంగా మొత్తం వాటర్ పెట్టాలి. ఇక్కడ మీరు చూస్తున్నట్టే ఇద్దరు మనుషులు గడ్డపారతో కిందికి ఇట్లా తవ్వుకుంటా దాన్ని మొత్తం ఇట్లా అంటున్నారు. సో ఇట్లా అనడం వల్ల ఏంటంటే లోపలికి ఆ నీరు అనేది చేరిపోతుంది. ఆ నీరుతో పాటు కూడా ఇందులో ఉన్న మట్టి కూడా ఆ లోపల ఉన్న గ్యాప్స్ ని ఫిల్అప్ చేస్తుంది. సో ఆ గ్యాప్స్ ఫిల్అప్ చేయడం వల్ల ఈ ఏరియా మొత్తం కూడా గట్టిగా అయిపోతుంది. ఈవెన్ సెంట్రింగ్ స్లాబ్ కూడా నీట్ గా ఒక లెవెల్లో వచ్చేస్తుంది. సో ఈ విధంగా కంపల్సరీ ఆ గడ్డపార వేసేసి మనం దాన్ని కిందికి మీదకి అనుకుంటా కింది వరకు గడ్డపార దింపాలి. దింపడం వల్ల ఎక్కడైతే ఆ గ్యాప్స్ లో ఆ మట్టి వెళ్ళిపోయి అది ఫుల్ ఫిల్అప్ అయిపోతుంది. సో అప్పుడు ఇది స్ట్రాంగ్ గా బేస్మెంట్ ఉంటుంది. సో ఆ విధంగా కంపల్సరీ చేయాలి. చూడండి, వీడియోలు గమనించండి. సో ఎప్పుడైతే మీరు ఇల్లు కట్టుకోవాలనుకున్నారో ఈ పద్ధతిని కంపల్సరీ పాటించాలి. అదేవిధంగా మేము కన్స్ట్రక్షన్ చేసే ప్రతి హౌస్ కూడా ఈ విధంగా ప్రతి కన్స్ట్రక్షన్ లో ఉన్న ప్రతి స్టెప్ లో ఈ విధంగా ప్రతి జాగ్రత్త తీసుకోవడం జరుగుతుంది. సో అదే విధంగా మీకు ప్లాట్ ఉండి మీ డ్రీమ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే సో మీరు తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి, తప్పకుండా కాంటాక్ట్ చేయండి. సో మేము కంపల్సరీ ప్రతి స్టెప్ కన్స్ట్రక్షన్, ప్రతి యాక్టివిటీ, ప్రతి స్టెప్ కంపల్సరీ ప్రతి జాగ్రత్త తీసుకొని మీ కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా ఈ కన్స్ట్రక్షన్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ప్రతి కన్స్ట్రక్షన్ లో ప్రతి స్టెప్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ప్రతి స్టెప్ మేము చూపిస్తూ ఉంటాము. సో మీరు కొంత కట్టుకోవాలన్నా కూడా ఈ స్టెప్స్ అన్ని చూస్తూ మీరు మీ ఇంటిని మంచి క్వాలిటీతోని, మంచిగా దృఢంగా క్వాలిటీతోని, మంచిగా ప్రతి స్టెప్ లో ప్రతి ఒక్కటి ఫాలో అవుతూ మీరు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చండి. సో అదేవిధంగా హైదరాబాద్ లో మీకు ప్లాట్ ఉండి కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా తప్పకుండా మీరు మమ్మల్ని సంప్రదించండి. సో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని మీ డ్రీమ్ హౌస్ ని కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడం జరుగుతుందండి. సో స్క్రీన్ పైన నా నెంబర్ ఉంటుంది. మీకు కన్స్ట్రక్షన్ సంబంధించిన ఇంకేదైనా డీటెయిల్స్ కావాలన్నా, ఏదైనా డౌట్స్ ఉన్నా, లేదంటే మీరు కన్స్ట్రక్షన్ చేయించుకోవాలన్నా హైదరాబాద్ లో ఎక్కడైనా కూడా యూ కెన్ కాంటాక్ట్ మీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.